దేవర బతికే ఉంటాడు. దేవరాని ఆ పిల్లోడు కతిది సముద్రంలో తోసేస్తే కోస్ట్ గార్డ్ ఉన్నాడు, అప్పుడు వాడి ప్రాణం దేవర కాపాడాడు. ఆ కోస్ట్ గార్డ్ మళ్ళీ దేవరాన్ని రక్షిస్తాడు. అలా ఆ దేవర సముద్రాన్ని కాపాడుతూనే ఉన్నాడు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీరామ్. వారమైంది దేవరా సినిమా వచ్చి. అయితే ఈ సినిమా అనుకున్నంత ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేదని కొంతమంది అంటే, లేదు బ్లాక్ బాస్టర్ సినిమా తీశారని కొరటాల గారిని అప్రిషియేట్ చేస్తున్నారు. అయితే మెయిన్గా అందరికి వచ్చిన డౌట్ ఏంటంటే, ఇది 2 పార్ట్లు ఎందుకు, ఒక కథగానే ఫిక్స్ చేసి తీసుంటే బాగుండేది కదా, కథకి ఇంకా వెయిట్ ఉండేది కదా, తేలిపోయిందని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. కానీ పార్ట్ 2లో మాత్రం పార్ట్ 1కి డబుల్ త్రిబుల్గా ఉండేంత కంటెంట్ ఉందనేది వాళ్ళు చెప్పుకొస్తున్నటువంటి మాట. మెయిన్గా దీనికి సంబంధించి నేను ఒక హోటల్లో సక్సెస్ పార్టీ కూడా అరేంజ్ చేస్తే కొంతమంది హీరోలు పిలిచారు, వాళ్ళు రాలేదు. సరే, ఓకే, పక్కన పెడదాం. ఇప్పుడు పార్ట్ 2 అసలు ఉంటుందా? ఎందుకు డౌట్ వస్తుందంటే, వరా క్యారెక్టరైజేషన్ చనిపోయాడు అని కొంతమంది నమ్ముతున్నారు. బట్ గాయపడి ఇంకా పార్ట్ 2లో అతనిదే మెయిన్ లీడ్ స్టోరీగా ఉంటుందని కొంతమంది అంటున్నారు. అసలు ఏంటి, ఎలా ఉండబోతుంది, పార్ట్ 2 ఉండదా? దీనికి సంబంధించి ఒక పూర్తి వివరణ, మంచి విశ్లేషణ మనకు అందించడానికి సినీ మరియు రాజకీయ విశ్లేషకులు దాసరి విజ్ఞాన్ గారు మనతో ఉన్నారు. నమస్తే అన్న. నమస్తే. ఉండదా అందరు టెన్షన్ అది. నేను చెప్తా ఒక నిమిషం పార్ట్ 2 గురించి. అసలు పార్ట్ 1 లేదు కదా, పార్ట్ 1 లేదు అంటే పార్ట్ 2 ఉండొచ్చు కదా. పార్ట్ 1 లేదు అని ఎందుకు అంటున్నానంటే, ఏదో క్రికెట్ స్టేడియంలో ఎవడో విధ్వంసం సృష్టిస్తున్నాడు అని ఒకడికి తెలిసింది. ఆ విధ్వంసం సృష్టించేవాడిని ఆపడానికి ఒకడు బయలుదేరాడు. వాడు జర్నీలో భాగంగా ఒక ఊరు వెళ్ళాడు. ఆ ఊరోళ్ళు కూడా వాడిని గెంటేస్తే ఒక బీచ్ చివరన కాలు చాపుకొని కూర్చున్నాడు. అక్కడ ఇంకో ముసలి పిచ్చోడు కూర్చున్నాడు. ఏందయ్యా అని అడిగితే, నేను ఒక కథ చెప్తారా అని చెప్పేసి చందమామని చూపిస్తా, అన్నం తినిపిస్తా ఒక కథ చెప్పాడు. ఇప్పుడు నిజంగా అసలు ఆ కథ జరిగిందా జరగలేదా కూడా డౌటేగా నీకు. అదే కదా, వాడు ఎవడో చెబితేనే కదా నీకు ఈ కథ అంతా తెలిసింది. అవునా కదా? మరి ఇంకేంటి, అసలు జరిగిందా ఈ కథ అంతా? నువ్వు అజయ్ని దృష్టిలో పెట్టుకొని విను. నిజంగా అసలు అదే కథ జరిగిందా, ఇంకేమైనా జరిగిందా, అసలు ఈ కథ జరిగిందా లేదా అనేది ఒక డౌట్ నీకు. సరే, జరిగింది. ఎందుకంటే అందులో ఉన్న రియల్ క్యారెక్టర్ వీళ్ళని ఫస్ట్ కలిసాం. బాబు నాకు పని చేసి పెట్టు అంటే, నేను చేయను, మాకు భయం సముద్రం అంటే మేము భయపడాలి, మా క్యారెక్టర్ అది, ప్రజెంట్ కొన్నాళ్ళ పాటు మేము భయపడుతూనే ఉండాలి, ఎందుకంటే అక్కడ దేవర ఉన్నాడు అని చెప్పేసి ఆయన భయపడ్డాడు. ఆ దేవర ఎవరు అని కనుక్కుంటే ఈయన చెప్పాడు. లాస్ట్కి అసలు దేవర చంపిందే నీ కొడుకు, నీ దేవర చనిపోయాడు అనే 2 రివీల్ చేశాడు ప్రకాష్ రాజ్. ఫస్ట్ నుంచి ప్రకాష్ రాజ్ ఏమో డౌట్గా వెనకాల తిరుగుతా ఏదో వింత ఎక్స్ప్రెషన్లు ఇస్తా ఉన్నాడు. లాస్ట్కి ఆయన చనిపోవడం ఈయన రివీల్ చేసేసాడు. అంటే ఎవరు చూశారు, కెమెరాకి కనబడిందంటే ఒకరు చూసి ఉండాలి కదా స్క్రీన్ ప్లే ప్రకారంగా. ఆ చూసింది ప్రకాష్ రాజ్ అని చెప్తున్నారు. ఆ పిల్లోడేమో కత్తిలా పట్టుకున్నాడు, లోపలికి తోయలా బయటికి తీట్లా పట్టుకున్నాడు అంతే. పొడిచాడా తీసాడా అనేది మనకు తెలియదు. నెక్స్ట్, ఇప్పుడు కథని ఇలా ఆలోచించు ఒకసారి. అసలు ఆ యతి ఎవడో కాదు, ప్రకాష్ రాజే మెయిన్ విలన్. ప్రకాష్ రాజే అన్నిటికంటే ఇది డైరెక్ట్గా. ఇప్పుడు నెక్స్ట్ సినిమా స్టార్ట్ అవుతుంది. స్టార్టింగ్ మళ్ళీ ప్రకాష్ రాజు వచ్చినోడు ఉంటాడు, అజయ్ ఉంటాడు. ఉన్న తర్వాత ఇదండి ఇలా జరిగింది, లాస్ట్కి ఇలా చంపాడు, ఇలా చేశాడు, ఇది మా స్టోరీ అంటే ఇంకెంతకాలం చెబుతావరా, యువర్ అండర్ అరెస్ట్, అసలు మాకు తెలియదా నువ్వే యతి అని చెప్పేసి వాడు గట్టిగా పెట్టేసి ఏం జరిగిందో చెప్పండి, మళ్ళీ ఇంకో కథ చెప్పొచ్చు కదా. కానీ అంత ఫులిష్గా తీడే ఫులిష్ యార్. ఇక్కడ ప్రకాష్ రాజ్ ఎవరు నీకు? ఆ క్యారెక్టర్ ఫస్ట్ నుంచి నువ్వు సినిమాలో పెట్టావు. ప్రతి అందరికి పెద్ద గురువులా, బద్రీనాథ్లో బద్రికి లాగా ఉన్నాడు ఇక్కడ. అక్కడ అంటే ఆ టాస్క్ కి ఒక రీజన్ ఉంది. ఇక్కడ ఈ టాస్క్ కి ఏ రీజన్ లేదే, ఏ రీజన్ లేదు. ఊరికి పెద్ద కూడా నువ్వు కాదు, ఊరికి పెద్ద కూడా ఆ ఎదుల ఆవిడ, ఆ పెద్ద ఆవిడ మన తాలూరు రాజేశ్వరి జోగుల, ఎదులన్నా జోగుల ఆవిడ, వీళ్ళు ఎవరు కాదు. వాట్ ఎవర్. ప్రకాష్ రాజ్ ఎందుకు అంత చూసుకుంటున్నావు? లాస్ట్ కథ చెప్పింది ఆయన, ఎత్తుక్కుంటూ వచ్చిన క్యారెక్టర్ కూడా ప్రకాష్ రాజ్ దగ్గరే ఆగింది. ఓకేనా, ప్రకాష్ రాజ్ దగ్గరే ఆగింది అంతే. ఇతనే స్టోరీ అంతా చెప్తున్నాడు. లాస్ట్ కూడా మొత్తం ఈయనే చెప్తున్నాడు. మరి దేవరని నిజంగా ఈడే పొడుచుంటే అక్కడ ప్రకాష్ రాజ్ ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఒక చిన్న సింపుల్ చెప్పిన నెగిటివ్ రావడానికి నీకు, నువ్వు ఇంటూ వేస్తే కేవలం ఇంటూ మాత్రమే వేయాలి వీప్ మీద. వాడికి కావాల్సింది ఇంటూ మార్కు, జనాలందరూ నమ్మడానికి. నిన్నేమన్నాడు, నీ రక్తాన్ని నేను చూడలేను బాబు, నేను నీకు ఇంటూ వేయలేను అన్నావు. నువ్వు వేస్తే ఇంటూ వరకే వేయాలి, వాడికి వాడే వేసుకుంటే పొడుచుకు చచ్చుకుంటాడు అని నీకు తెలుసు ఆల్రెడీ.
కాబట్టి నేను వేయలేను అన్నావు. వాడు ఏం చేశాడు, ఈడ్చుకొని పొడుచుకొని ఇటు అటు మొత్తం వాళ్ళంతా ముక్కలు చేసుకున్నాడు. నువ్వు ప్రొజెక్ట్ చేసిన నువ్వు వేయకపోతే వాడు సరే పెద్ద నువ్వు చెప్పావు కదా నేను వేసుకోనులే అని వినే క్యారెక్టర్ కాదు అది. నువ్వు వేయకపోతే నేనన్నా వేసుకుంటా, నువ్వు వేస్తావా ఏవో చెప్పు అనే క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ కూడా తెలుసు నేను వేయకపోయినా వాడు వేసుకుంటాడు అని. అదేదో నేనేస్తే జాగ్రత్తగా వేస్తా కదా పిల్లోడికి నొప్పి లేకుండా. మరి వాడు వేసుకుంటే కుర్రాడు పెద్దనే చేసుకుంటాడని నీకు తెలుసు. చెప్తుంటే నిజంలాగే ఉంది స్టోరీ కదా, తెలుసు కదా. అది నువ్వే చేసావుగా. పెద్ద దేవర చచ్చిపోయాడని భార్యకి నువ్వే రివీల్ చేసావు. చిన్న దేవర కాదన్న మరి స్టార్టింగ్ నుంచి చిన్న దేవర చుట్టూ తిరిగావు. వాళ్ళలో ఏదో శక్తి ఉన్నట్టు, ముక్తున్నట్టు, రక్తున్నట్టు చెప్పావు. నీకు అదంతా తెలిసిన తర్వాత నువ్వు అన్ని ఎక్స్ప్రెషన్లు ఎందుకు ఇచ్చావు? సో ఇట్ హ్యాపెన్స్. ప్రకాష్ రాజే మెయిన్ విలన్, ఓకేనా. తన్ని వెతుక్కుంటే అజయ్ కూడా వచ్చాడు హ్యాపీగా. అజయ్ కూడా తెలుసు వాడే విలన్ అని. సో ఆ జర్నీ అక్కడ ఆగుద్దని కూడా అజయ్కి తెలుసు. తన కథంతా చెప్పిన తర్వాత నేను నమ్మట్లేదు, ఇదిగో ప్రూఫ్ అని మెయిన్ ప్రూఫ్ తో వస్తాడు. నెక్స్ట్ స్టోరీ మనకు రివీల్ అవుతుంది. ఓకే ఓకే, ఇది ఓవరాల్ జరిగేది. అండ్ దేవర బతికే ఉంటాడా? దేవరాన్ని ఆ పిల్లోడు కతిది సముద్రంలో తోసేస్తే కోస్ట్ గార్డ్ ఉన్నాడు అప్పుడు, వాడి ప్రాణం దేవర కాపాడాడు. ఆ కోస్ట్ గార్డ్ మళ్ళీ దేవరాన్ని రక్షిస్తాడు. అలా ఆ దేవర సముద్రాన్ని కాపాడుతూనే ఉన్నాడు. జరిగింది అది. అండ్ ఆ సముద్రంలో ఫైట్ చేసింది కూడా దేవరే, పిల్లోడు కాదు. అది మళ్ళీ నీకు సెకండ్ హాఫ్ లో రివీల్ అవుతుంది. దిస్ ఈస్ వాట్ హ్యాపెన్. కథ బోల్డ్ అంతుంది కాదు ఇది. ఓకే ఇది ఓకే, ఊహగా వినడానికి కూడా నాకేందో అసలు ఒకసారి గూస్ బంప్స్ వచ్చాయి. ఎగ్జాక్ట్లీ. దేవర కథ బాగుంది, బాగాలేదని ఎవడాడు అనింది. వీళ్ళందరూ ఫస్ట్ డే కావాలని వెళ్ళి దాన్ని బ్యాడ్ చేద్దామని వెళ్ళిన వాళ్ళు ఆ పెంట టీం అంతా. దేవలో బోల్డ్ అంత కథ ఉంది, కొట్టలో ఊరికే రాసుకోలా. అండ్ దాంట్లో నీతి కూడా ఉంది. ఫస్ట్ హాఫ్ లో చెప్పిన నీతి ఏంటి, కష్టపడి బతకండి రా, అడ్డమైన దారుల్లో బతకండి అని చెప్పాడా. సెకండ్ హాఫ్ లో కొట్టాలో చెప్పిన నీతి ఏంటి, ఇతన్ని ఆయన కాపాడా. మళ్ళీ ఎందుకు కాపాడాడు, నీ కూతురు ఈ లోకాన్ని చూడాలి అని. నా కూతురు లోకాన్ని చూడాలని నాకు ప్రధాన, నువ్వు నీ వల్ల కదా లోకం బాగుండే, నువ్వు బతుకుండాలని వాడు కాపాడుతాడు. మళ్ళీ ఫ్రెండ్షిప్, నాకు నువ్వు హెల్ప్ చేసావు పొడిచినప్పుడు, ఇప్పుడు నీకు నేను హెల్ప్. అసలు ఇంకొకటి, పిల్లోడు అంత దూరం ఎందుకు వచ్చాడంటే, ఇంకొకటి బేసిక్ గా అక్కడ తెలిసింది ఎవరెవరికి, శ్రీకాంత్ గారికి మీ అయ్యని చంపుతున్నాడు రా ఎవడో పొడిచాడని ప్రకాష్ రాజ్ చెబితేనే పిల్లోడు వెళ్ళాడు అక్కడికి. ఈ విషయాలన్నీ కూడా వీళ్ళకి తెలుసు ఓవరాల్ గా చెప్పాలి అంటే. సో దేవర ప్రకాష్ రాజ్నే అసలు మెయిన్, ప్రకాష్ రాజే విలన్ అని చిన్నప్పటి నుంచి దేవరకు తెలియదు, ఆ పిల్లోడికి తర్వాత తెలిసి వచ్చింది. ఇవన్నీ ఉంటాయి ఓవరాల్గా. ఈ కథ అంతా కూడా సెకండ్ హాఫ్కి బోల్డ్ అంత స్టోరీ పెట్టుకున్నారు దేవరాలు. నేనేంటో స్పాయిలర్ అలర్ట్ ఇలా ఇచ్చి చచ్చా. పుష్ప 2 కథ కూడా చెప్పేసాను. అదేంటో కానీ సరే ఓకే, బట్ అంటే విషయం ఏం లేదు, జనాలకి నెగిటివ్ అవుతున్నారు. కథ చెబితేనేమో స్పాయిలర్ అలర్ట్ అంటారు, చెప్పకపోతేనేమో ఎవరు చూసి రావట్లా. బాగాలేదంట అంటున్నారు. ఎందుకురా బాగాలేదు, ఎవడు చెప్పాడు నీకు, చూడలేదన్నా, వాడు చెప్పాడు బాగాలేదన్న, అందుకే బాగాలేదు అంటున్నాడు. వాడెవడో చెప్పడం ఏంటారు, గాడిద నువ్వు వెళ్ళి చూడు. లేదన్నారు, నీ రివ్యూస్ అన్ని నెగిటివ్ వచ్చాయి. రివ్యూస్ నెగిటివ్ రావడం ఏంటరా, నువ్వు చూసి చెప్పు నీ అభిప్రాయం ఏంటో. అంటే నాకు చెప్పట్లా అలా. నాకు ఇప్పుడు ఎందుకు సింక్ అవుతుందంటే, నువ్వు చెప్పిన స్టోరీ బేసిక్ గా పిల్లోడు తెల్లారటానికి పిల్లోడే ఒకరు చంపి ఉంటే ఆ సవాలన్నీ తీసుకుని వడ్డేయడానికి వీడు సరిపోడు. ఓకే, వేరే ఒక పెద్ద వ్యక్తులు కావాలి, ఖచ్చితంగా కావాలి రాయడానికంటే. ఓకే, ఇంకొకటి చదువు రాని వాళ్ళు ఎలా రాశారు అనేది నాకు ఎప్పటికీ అర్థం కావట్లేదు. ఇంటర్ చదువు రాదు, కొడుకు చదువు రాదు, ఎవడు రాశాడు అక్కడ బండ మీద అనేది అదొకటి. కోస్టల్ గార్డ్కి చదవచ్చు. సో కరెక్ట్ ఇది. ఓకే, అండ్ ఇంకొకటి ఇంటూ మార్క్ పెట్టి అందరిని తగిలిస్తాడు. అంతమందిని తీసుకొచ్చి అక్కడ వేయాలంటే పిల్లడి వల్ల కాదు, ఇంకో కొంతమంది హెల్ప్ కావాలి. ఓకే, ఇప్పుడంతా నాకు అంతా మైండ్ సెట్ అవుతా ఉంది. ఇఫ్ ఇన్ కేస్ ఇది పాసిబిలిటీ కొంచెం అక్కడక్కడ తక్కువ ఉన్నాయి, బట్ ఇదే కనుక నిజమైతే బ్రహ్మాండమైన స్టోరీ అవుతుంది. ఇది మంచి స్టోరీయే వాళ్ళు రాసుకున్నారు, దాని అందుకే 2 పార్ట్స్ కి పెట్టుకున్నారు అంతే. ఇద్దరు చచ్చారు కదా, ఇంకేం ఉంటదిరా నీ పార్ట్ 2 అని చెప్పి కూడా అందరూ అంటారు. ఇది కూడా ఒక నెగిటివిటీ. అది ఏం లేదు, ప్లాన్ ప్రకారమే తీసుకున్నారు, ప్లాన్ ప్రకారమే రాసుకున్నారు. చాలా అద్భుతంగా సినిమా ఉంది ఇది. అండ్ సముద్రం ఫైట్ ఇంకా నీకు ఇలా సగమే చూపించారు. సముద్రం ఫైట్ అని హైలైట్ చేసిన తర్వాత ఏముంది, నీళ్ళలో కొట్టారు, ఇంటూలు గీశారు, ఆ సొర చేపను కాస్త అటు తిప్పి ఇటు తిప్పి చేశారు, అంతే కదా అనుకుంటున్నారు అంతే. కానీ ఓవరాల్ సెకండ్ హాఫ్ లో అసలు ఈ రివీల్ చేసేటప్పుడు ఉంటది సముద్రం ఫైట్ ఎలా జరిగింది ఏంటి, చాలా ఉంది. కాకపోతే అంతకు మించి రక్తపాతం కూడా
ఇంకా బ్లడ్ బాత్ కూడా ఉంది అయితే. అందుకే ఎర్ర సముద్రం సాంగ్ ఇది రేపు రిలీజ్ అంట కదా దావుడి. దాన్ని ఇరికిలేరు, ఇరికించడానికి కష్టం. అది లేదు, స్కోప్ లేదు అక్కడ, ఎక్కడ స్కోప్ లేదు. నువ్వు బలవంతంగా ఇరికిస్తే ఇంకా నయం పెట్టలేదు, దీంట్లో ఉన్నది కూడా పోయేది. అంటే జాన్వీది కొంచెం ఏదైనా పెంచుంటే లైన్ కొంచెం నివిడి స్కోప్ లేదు. జాన్వీని పెంచడానికి స్కోప్. ఫస్ట్ హాఫ్ కి నీకు హీరోయిన్ ఉంది, దేవరా భార్య. సెకండ్ హాఫ్ లో చిన్న దేవరాజీ చిన్న హీరోయిన్ అంతే. అండ్ ఈ చిన్న దేవరని నువ్వు ఫస్ట్ అమాయకంగా చూపించి తర్వాత మళ్ళీ వాడిని పౌరుషం నింపావంటే ఇక దాంట్లో హీరోయిన్ ఎందుకు ఉంటుంది? వీడిని ఎలివేట్ చేయడానికి నీకు హాఫ్ పట్టింది, ఆ హాఫ్ లో ఇంకా నువ్వు ఎన్నో చేయడానికి టైం లేదు. సో అంతవరకే ఉంది. జాన్వీ సెకండ్ హాఫ్ లో నీకు బీభత్సంగా కనబడుతుంది. అండ్ చాలా మంది కూడా అన్నారు ఫస్ట్ హాఫ్ లో ఉన్నంత ఊపు సెకండ్ హాఫ్ లో లేదు అన్నారు. దానికి కూడా చెప్తా, సినిమాటిక్ గా ఆలోచించండి. ఫస్ట్ హాఫ్ లో పవర్ఫుల్ క్యారెక్టర్, వాడు అడుగు పెడితే విధ్వంసమే, అందుకు ఆ రేంజ్ లో చూపించారు. సెకండ్ హాఫ్ లో నీకు ఇంట్రడ్యూస్ చేసిన పిరికోడ్ని, నువ్వు ఆ పిరికోడు అడుగు పెడితే నువ్వు డూమ్ డామ్ డీమ్ అన్నావు అనుకో, క్యారెక్టర్ పట్టదు. అలాగే ఉండాలి. అందుకు నువ్వు ఈ మ్యూజిక్ అలవాటు పడిన తర్వాత ఏమి లేదే అనుకుంటున్నా, బట్ అది ఆ కథ అలాగే సినిమాటిక్ గా అలా కావాలి కాబట్టి అలా పెట్టుకుంటారు. అది చాలా మంది ఏంటంటే ఫస్ట్ కొడుకుని చూపించి తర్వాత తండ్రిని రివీల్ చేస్తుంటే బాగుండు, ఫస్ట్ హాఫ్ ఎట్లా ఉండి సెకండ్ హాఫ్ లేకుంటే సినిమా ఇంకా బాగుండని అనుకుంటున్నారు. బట్ ఓకే, వాళ్ళ ప్లాన్స్ వాళ్ళకు ఉంటాయి. ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది దేవరా? నెక్స్ట్ ఇయర్ ఆబ్వియస్లీ. దానికి సంబంధించిన పార్ట్ షూట్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందని కూడా ఉంది, అయింది. బట్ జస్ట్ చిన్న అతుకుల బొంతలు ఉంటాయి కదా, అవి దాని ప్యాచ్ వర్క్స్ అవి కంప్లీట్ చేసుకొని. నిన్న పార్క్ హయాత్లో ఇచ్చారు కదా, డుమ్మా కొట్టారంట పిలిచిన వాళ్ళని, ఎవరు వాళ్ళు? 1 సెకండ్. ఇది కూడా మళ్ళీ దేవర మీద అందరూ నెగిటివ్ రాసే వాళ్ళే ఈ నెగిటివ్ స్ప్రెడ్ కూడా చేశారు. ఇప్పుడు ఆ పార్టీ దేశమంతా పిలిచి ఇవ్వాల్సిన పార్టీ కాదు, అదే వాళ్ళకి వాళ్ళు సెలబ్రేట్ చేసుకున్న పార్టీ. వాళ్ళు ఉండాలి, వాళ్ళు ఉన్నారా లేదా చూసుకో. ఆ హీరోని పిలవలేదు, ఈ హీరోని పిలవలేదు, వాళ్ళందరూ రావడానికి పార్క్ హైట్ మా ఇంకా ఎన్ కన్వెన్షన్ అది సారీ HICC అన్న 5,000 కెపాసిటీ, పార్క్ అయితే 500. ఆ బాల్ రూమ్ చిన్నది అంతే, ఎంతమందికి ఇచ్చుకుంటారు? గ్రాండ్ హోటల్ అంతే అంతే. ఆ వాళ్ళకి నేను పార్క్ హైత్ లోను ఎగ్జిబిషన్ చేశా, నేను HICC లోనే ఎగ్జిబిషన్ చేశా. పార్క్ హైత్ లో మాకు వచ్చే స్టాల్స్ ఎన్నో తెలుసా? 30-35 స్టాల్స్ అంతే. తాజ్ కృష్ణ కంటే చిన్నది ఆ హాల్, బాల్ రూమ్. మరి పేరుకే పెద్ద హోటల్ కానీ బాల్ రూమ్ చిన్నదే. అది చిన్న పార్టీ చేసుకున్నారు, వాళ్ళలో వాళ్ళు చేసుకున్నారు. ఇప్పుడు ఇంతకీ ఆ నెగిటివ్ చేద్దాం అనుకున్న బ్యాచ్ కి వాళ్ళ కడుపు నిండిందా? శుభ్రంగా వాళ్ళు సక్సెస్ అయ్యారు. అంటే దేవరా ఇబ్బందులు పడినట్టే పడింది, వాళ్ళు సక్సెస్ అయ్యారు కూడా. ఇప్పుడు కలెక్షన్స్ చూసి అందరు మళ్ళీ సినిమాలు ఇప్పుడు వెళ్తున్నారు కానీ నిదానంగా. థ్యాంక్ గాడ్ వాళ్ళది ఒకటి అవ్వాల, ఫ్రైడే జరగల. అంటే వాళ్ళ మెయిన్ ఉద్దేశం ఏంటి? ఫస్ట్ డే ఫస్ట్ షోస్ చూసి చీ యాక్తు అని అన్ని మైక్లకి ఉమ్మేయాలి, వరస్ట్ సినిమా అని చెప్పి దుమ్మేసిపోయాలి. ఇది విని ఏం చేస్తారు, మొత్తం ట్విట్టర్ టాక్, యూట్యూబ్ టాక్, పబ్లిక్ టాక్ అంతా నెగిటివ్ ఉంటుంది. దెన్ ఈ నెగిటివ్ టాక్ మళ్ళీ వీళ్ళే బుక్ మై షోలో కూడా బ్యాడ్ అని ఇస్తారు. అక్కడ గ్రాఫ్ తగ్గాలి. ఈ తగ్గిన గ్రాఫ్ని ఊర్లలో ఉన్న డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ చూస్తారు. అన్న ఆర్టీసీ క్రాస్లో నెగిటివ్ టాక్ వచ్చింది, ఐమాక్స్లో నెగిటివ్ టాక్ వచ్చింది, పబ్లిక్ టాక్ నెగిటివ్ వచ్చింది, ఏం చేద్దాం? సరే ఏం చేస్తాం, శుక్రవారానికి ఇంకోటి వేద్దాం, ఇది తీసేద్దాం, 4 రోజులు అయితే ఉండని, మరి ఎన్టీఆర్ సినిమా కదా అన్నట్లు ఉంచి తీద్దామని. ఒకవేళ వాళ్ళ నిర్ణయాన్ని నిజంగానే తీసుకొని శుక్రవారానికి వేరే సినిమాకి అడ్వాన్స్ ఇస్తే ఖచ్చితంగా దేవరా ఉండడు. అడ్వాన్స్ వెనక్కి తీసుకోడుగా, ఖచ్చితంగా దేవరా ఉండదు. ఇన్ని స్ట్రాటజీస్ ఉన్నాయా? దేవరా ఉండదు. కానీ దేవరికి ఇప్పుడు అదృష్టం ఏంటంటే ఏదో దేవుడి దిక్కు వల్ల కొద్దో గొప్ప ఏమైంది, ఈ ఫ్రైడే సినిమాలు లేవు. అవును, లేకపోవడం వల్ల అది కొనసాగింపు. చిన్న సినిమాల కంటే ఇదే బెస్ట్ కదా అనుకొని అమ్మయ్య అనుకున్నారు. అండ్ అరే అనవసరంగా నమ్మాము పబ్లిక్ టాక్ ని, ఇంకా తొందరపడేదాన్ని నిర్ణయం తీసుకుంటే ఏమయ్యేదో మన భవిష్యత్తు అని కూడా చాలా మందికి అనిపించింది. అంటే వాళ్ళు షో చూసి కూడా పబ్లిక్ టాకే ఇంపార్టెంట్. షోస్ వాళ్ళు ఎన్ని సినిమాలు చూస్తారు మా డిస్ట్రిబ్యూటర్లు, వాళ్ళకి అర్థం కాదు. మైండ్ అంతా ముద్దుబారిపోయి ఉంటుంది, అన్నీ అలాగే ఉంటాయి కమర్షియల్ సినిమాలు అన్నీ కూడా. పబ్లిక్ ఎలా చేసుకుంటున్నారు ఫస్ట్ ఇయర్స్ టాక్, ట్విట్టర్ టాక్, పబ్లిక్ టాక్, 4 గంటల షోల టాక్ డిపెండ్ అయి ఉంటారు. అమ్మయ్య అందరూ హ్యాపీ అనుకుంటే వాడు 2 వారాలు ఉంచుకుందాం అనుకుంటాడు. లేదు అంటే థర్స్డే రోజు బాక్స్ లెక్కకి ఇచ్చేద్దాం అని ఫిక్స్ అవుతారు, మైండ్లో ఫిక్స్ అయిపోతారు. వాళ్ళ మైండ్లో ఫిక్స్ అయ్యారంటే అంతే, వెనక్కి పంపి ఇంకో దానికి అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత నువ్వు మళ్ళీ అది వెనక్కి తీసుకొని ఇది వెయ్యవు. ఖచ్చితంగా కట్టుబడి ఉండాలి, లేదా మళ్ళీ నెక్స్ట్ వీక్ వేసుకోవాలి. వీళ్ళ టార్గెట్ అది. అంత రాజకీయం నడుస్తుంది ఇట్లాంటి వాటిలలో. సో ఈ రేంజ్లో నడిపించారు. అండ్ నెక్స్ట్ ఇక పాపం వీళ్ళ అట్లీస్ట్ సక్సెస్ మీట్ అన్నా చేసుకుందామని విజయవాడలో పెడితే
ఆ విజయవాడలో ఎందుకు పెట్టావు, ఇంకేడన్నా పెట్టొచ్చు కదా అనుకోవచ్చు. ఫస్ట్ దానికి ఆన్సర్ చెప్తా. ఒంగోలులో పెట్టుకోవచ్చు, బాలయ్య గారు చేసినట్టు. అనంతపూర్లో పెట్టుకోవచ్చు, చిరంజీవి గారు చేసినట్టు ఎక్కడన్నా పెట్టుకోవచ్చు. హైదరాబాద్లో ఎలా జరగలేదు కాబట్టి వీళ్ళు కూడా వస్తారు కదా, అటోళ్ళకి ఇటోళ్ళకి సెంటర్ పాయింట్గా ఉంటుందని విజయవాడ ఎంచుకున్నారు. కానీ దసరా అంటే విజయవాడ, విజయవాడ అంటే కనకదుర్గమ్మ, కనకదుర్గమ్మ అంటే దసరా. నవరాత్రులు స్టార్ట్ అయిన తర్వాత పైగా ఎన్టీఆర్ సినిమా అనగానే ఆల్రెడీ ప్రీ రిలీజ్కి జరగలేదంటే ఇక్కడికి ఇంకా తాకిడి ఎక్కువ ఉంటుంది. అదే సో కంట్రోల్ చేయలేము అని చెప్పేసి వాళ్ళు విరమించుకున్నారు. కనీసం మనమన్నా సెలబ్రేట్ చేసుకుందాం రారా బాబు అని చెప్పి వీళ్ళని పార్కేత్లో పెట్టుకుంటే దీన్ని కూడా వాళ్ళు రాలేదంట, వీళ్ళు రాలేదంట, వాళ్ళని పిలవలేదంట అని చెప్పేసి నెగిటివ్ చేయడం స్టార్ట్. సరే, లాంగ్ రన్ లో ఎంత కలెక్ట్ చేయబోతోంది ఇప్పుడు? 400 నియర్ ఇప్పుడు 500 అబ్బా. లాంగ్ రన్ 1000 వస్తే మంచిది అనుకుంటున్నా. బట్ ఏమో తాకే కష్టం, చూడాలి అది. అంటే ఫస్ట్ వీక్ నెగిటివ్ అయింది కదా, ఇప్పుడు మళ్ళీ పాజిటివ్ అయింది. అండ్ ఈ వీక్ మళ్ళీ రన్ అవుతుంది. ఇప్పుడే రిలీజ్ అయింది అనుకో సినిమా, ఫ్రెష్ గా దిష్టి పోయింది లాస్ట్ వీక్, ఇప్పుడు రిలీజ్ అయింది అనుకో. చూద్దాం ఈ వారం కలిసి 1000 వస్తుంది. వేగానే కొట్టిందంటే అసలు నెవర్ ఇంకా అది వస్తుంది. సింగిల్ హీరోగా ఎన్టీఆర్ కి ఒక మార్క్ అది. అండ్ ఈ పార్ట్ 2 మీద కూడా అంచనాలు ఉన్నాయి. బట్ ఆ టయానికి అది రిలీజ్ అవ్వాలి, రీచ్ అవ్వాలి. రైట్ అన్న, థ్యాంక్స్ ఫర్ ద టైం, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్. రైట్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.